ఏలూరు మాంగో బే రిసార్ట్స్ లో నిర్వహిస్తున్న పేకాట క్లబ్ పై జరిగిన దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేకాట రాయిళ్ల నుంచి రోజుకు 10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్వాహకులు కిలారి అప్పారావు, కాట్రగడ్డ అశోక్, చోదిళ్ల లక్ష్మణ్లపై కేసు నమోదు చేశారు. పేకాటను 3 జోన్లుగా విభజించి 10,000, 50,000, లక్షలు ఆటలుగా నిర్వహిస్తున్నట్లు తేలింది. గత 2 నెలలుగా ఈ పేకాట క్లబ్ ను నిర్వాహకులు నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఇక ఆడేందుకు వచ్చిన వారికి అక్కడికక్కడే అప్పులు ఇస్తూ పేకాట ప్రోత్సహిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఇక డబ్బులు డిపాజిట్ చేయించుకుని క్యాసినో మాదిరిగా కాయిన్స్ ఇచ్చి ఆటలు ఆడిస్తున్నారని సమాచారం. తెలంగాణ నుంచి భారీగా వాహనాలు ఈ పేకాట క్లబ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్న నూజివీడు నియోజకవర్గంలోనే ఈ పేకాట క్లబ్ నడుస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏలూరు మాంగో బే రిసార్ట్స్ లో నిర్వహిస్తున్న పేకాట క్లబ్ పై జరిగిన దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేకాట రాయిళ్ల నుంచి రోజుకు 10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్వాహకులు కిలారి అప్పారావు, కాట్రగడ్డ అశోక్, చోదిళ్ల లక్ష్మణ్లపై కేసు నమోదు చేశారు. పేకాటను 3 జోన్లుగా విభజించి 10,000, 50,000, లక్ష ఆటలుగా నిర్వహిస్తున్నట్లు తేలింది. గత 2 నెలలుగా ఈ పేకాట క్లబ్ ను నిర్వాహకులు నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఆడేందుకు వచ్చిన వారికి అక్కడికక్కడే అప్పులు ఇస్తూ పేకాటకు ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. డబ్బులు డిపాజిట్ చేయించుకుని క్యాసినో మాదిరిగా కాయిన్స్ ఇచ్చి ఆటలు ఆడిస్తున్నారని సమాచారం. ఇక తెలంగాణ నుంచి భారీగా వాహనాలు ఈ పేకాట క్లబ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్న నూజివీడు నియోజకవర్గంలోనే ఈ పేకాట క్లబ్ నడుస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.